చీమల సేదు పడుతుంది ఫస్ట్ పోయి కడతారు చేతులు అది చెప్పి మంచిది చేదు చూస్తే మంచిదా చీమలు కాదు అవి కడతారా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి పట్టు 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 పొద్దు పట్టు చేతులు హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. జస్ట్ నేను ఇప్పుడే లేచిన వాళ్ళకి బాటిల్స్ నీళ్ళు పోసిద్దామా అంటే నేను చుట్టూ అవి చెదులు ఉంటున్నాను. అసలు నీళ్ళు కాదంటుండే. ఇక నా చేయి మీద కూడా ఒకటి పోతుంది. చీమల్లాగే ఉన్నాయి కానీ చీమలు కానట్టుండే. వీళ్ళ బాటిల్స్కి అంతా ఏ నుంచి తినేవి తినేవి. సో టైం వచ్చేసి జస్ట్ 6:10 అవుతుంది. గుడ్ మార్నింగ్. ఇంకా వీళ్ళు క్లాసెస్కి వెళ్తున్నారు కదా, చిన్నోడు కూడా వెళ్తున్నాడు. ఎందుకేమో సరే అయితే నాకు అస్సలు నిద్ర సరిపోలేదు. మా హస్బెండ్ వెళ్ళినాక మళ్ళీ వచ్చిండు. మళ్ళీ లేచి 20 మినిట్స్ ఏమో అనుకున్నా, మళ్ళీ లేపిండు. వీళ్ళంతా వేసిండు. ఇంకా ఆల్రెడీ 6:20 అయింది. ఇప్పుడు నేను కనుక వండుకున్నాను అనుకో ఖచ్చితంగా 7:30 అట్లా చేస్తా. వాళ్ళకి 6:30కి ఉందన్నమాట క్లాసు. ఇంకా వాళ్ళు తొందరనే వెళ్తున్నారు. ఇక చిన్నోడు ఎందుకు లేచిండంటే, నిన్న పెద్దోడు తొందర లేచి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిండే కదా, ఇంక ఈరోజు కూడా అట్లా వెళ్తాడేమో అని చెప్పి వాడు తొందర లేచిండు అనమాట. వాడు కూడా బయటికి వెళ్ళొచ్చని. కాకపోతే ఇంకా వీని క్లాసెస్కి తీసుకెళ్తుంటే ఇంకా వాడిని కూడా వేస్తాడో ఏమో, వాళ్ళు వచ్చినాక తెలుస్తారు. మరి వీడి ఇంట్రెస్ట్ ఉంటే వీడిని కూడా వేసేస్తాడు. నేను ఏం చెప్పినా ఫస్ట్ విన్ను కానీ ఒక 1 మంత్ చూద్దాము, మంచిగా నేర్పిస్తారంటే అప్పుడు చిన్న ఇద్దామన్నా. ఇంకా వీళ్ళు వాకింగ్ చేస్తారు వాడు నేర్చుకున్నంతసేపు అయినా. వీడైతే బయటకు వెళ్ళడం కోసమే లేచిండు చిన్నాడు. లేతే లేవాడు వాడు. నిన్న వాడు వెళ్ళిండు కదా, వాడు వెళ్ళింది చూసి ఈరోజు వాడు లేచిండు. ఆ చెదులు అసలు నిజంగా అది ఏ నుంచి వచ్చిపోతే మాకు కూడా చీమలు నాకే ఉన్నాయి. మా హస్బెండ్ అంటుండే పొద్దున్న ఇప్పుడే లేచినవా తెలియదు కూడా మంచిది అంటాడు. చెదులను చూస్తే మంచిగా తెలియదు. చెదులు పట్టినాయి చెక్కలు అది గడపలు ఉండదు ఇంటికాడ అంటారు, కానీ చెదులను చూస్తే మంచిది. యాక్చువల్లీ నిద్ర సరిపోలేదు. కానీ ఇప్పుడు వంట కూడా ఖచ్చితంగా లేటే లేస్తా, వెళ్ళిపోతాను నిద్రలో. నేను మా హస్బెండ్ వెళ్ళినాక కూడా అసలు చక్కగా నిద్ర లేదు. అక్కడిక్కడ దొల్లుకుంటున్నా. అంతలో పతను వచ్చిండు. చెస్ట్ పూజ అంతా కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఒక అర్ధగంట దొల్లుకుంటున్నా. ఇంకా లేవు అని క్లాసెస్ తీసుకుపోతా అనుకుంటున్నాను. ఇక లేవాల్సి వాళ్ళు వచ్చేలోపు ఒక్క రూము ఇంత తీసి క్లీన్ చేసి వేసుకుంటుంటాను. యాక్చువల్గా నేను వీడియో కూడా తీస్తా అనుకోలే. వాళ్ళు పోయినాక పండుకుందాం ఇంకో గంట అనుకున్నా, కానీ ఫస్ట్ డే వెళ్తున్నారు కదా తీద్దాం అనేసి. ఇంకా బొంతలు కూడా వాష్ చేసేద్దామని చెప్పేసి ఒక 3 అయితే వాషింగ్ మిషన్లో వేసేసిన అనమాట. ఎట్లా రేపు సండే ఇప్పుడే వేసిన ఒక 3. నెక్స్ట్ ఇవి 3 వేస్తే అయిపోతుంది. సో ఇంకెట్లో బొంతులు కూడా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ రేపు వచ్చేసి ఫైనల్ డే కదా మా హస్బెండ్ది, లాస్ట్ డే. సో రేపు వెళ్ళేసి కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి కొంచెం అంతా వేసుకొని వస్తాడనమాట. సో ఇంక ఈరోజు అన్నీ క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. అందుకే వేసేసిన. ఎట్లనో మండే చేస్తున్నా అంటే నేను ఇంకా సాటర్డే సండే నుంచి అన్నీ వేసుకుంటుంటే కొంచెం ఎండనే ఊరుతుంది, చల్లగా ఏం లేదు. ఇప్పుడు కూడా మా హస్బెండ్ కిటికీలు అన్నీ తెరిచిపెట్టి ఉబ్బరిస్తుంది అన్నాడు.
సో మళ్ళీ చెప్పలేము, రేపు సడన్గా క్లైమేట్ కనుక చేంజ్ చేసి సండే రోజు కనుక వర్షం పడింది అనుకో నాకు బొంతలకు ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ బొంతలన్నీ వాష్ అయిపోయి ఎండిపోయి ఉంటే మంచి పర్ఫెక్ట్ అయిపోతుంది. అందులో మా నీష్మారోడు నిన్న నాన్ వెజ్ తినేసి వచ్చిండన్నా కదా, సో ఈరోజు క్లీన్ చేసుకోవడమే బెటర్. సో ఇంకా నాకు కూడా టైం ఉంది, 6:30 అవుతుంది కాబట్టి ఇంక నేను ఎట్లో లేచినా కదా ఈరోజు మార్నింగ్ యోగా చేద్దాం అనుకుంటున్నా. లేక అప్పుడు మార్నింగ్ చేసేదాన్ని కొన్ని మంత్స్ పిల్లలకి హాలిడేస్ రాకటే ముందు, ఆ తర్వాత మధ్యలో పని చేసిన అన్నా కదా. సో మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళినాక అన్నా చేసుకునేదాన్ని, ఈవినింగ్ అనే చేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఎట్లో టైం ఉంది, వాళ్ళు వచ్చేవారు కూడా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేలోపు యోగా అవన్నీ కంప్లీట్ చేసుకుంటా. విన్నగా చూడండి, పొద్దున్న లేచి ముఖం కడుక్కొని పౌడర్ కొట్టుకొని దూకొని, ఫస్టే కదా కొంచెం ఎగ్జైట్మెంటే వెరైటీ ఉంటుంది కదా. సో మంచి కడుక్కొని దూకొని పోయిండు. చూడాలి ఇట్లా వేసేసి వస్తాడు. పెద్దగా గ్రౌండ్ ఉంటుంది కదా, సో మా హస్బెండ్ కూడా ట్రైనింగ్ ఇచ్చినంత చూడవచ్చు. బయటనే ఇస్తారన్నమాట, చాలా పెద్ద గ్రౌండ్. సో మా హస్బెండ్ వాళ్ళు వాకింగ్ అంతా వేసుకుంటూ కూడా వాడికి ఎట్లయితుందని చూడవచ్చు. నిన్న ఒక అమ్మాయి ఏమో జాయిన్ అయిందంట, అంటే వీడేజ్ పిల్లలు ఒక అమ్మాయి నిన్న జాయిన్ అయిందంట. మా ఊరు జాయిన్ అయ్యిండు, మరి ఇంకా వస్తుంటారేమో కూడా చూడాలి. ఇక మిగతా అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉండింటారు. ఎక్కువ కొంచెం ఇంత అదే 5th 6th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తుంటారు కదా. మా ఏజ్ వాడైతే వీడొక్కడే అంట. మా ఊర్లో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ వస్తూ ఉండేవాళ్ళం కదా మా ఊర్లో. అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసేదాన్ని. మేము అప్పుడు ఎప్పుడైనా మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలంటే నస్కూల్లో 4:30కి 5కి 6కి అట్లాంటి టైంలో వెళ్తుండేవాళ్ళం అనమాట. సో 6 o'clockకి 5 o'clock అట్లా బయలుదేరినప్పుడు నేను చూసేదే నా గ్రౌండ్లో ఇంత పిల్లల్ని వర్షం పడినా ఏం పడినా తీసుకొచ్చి ట్రైనింగ్ చేపిస్తుండే. అప్పటి నుంచి చూస్తున్నాయి. ఈ ఊర్లో కరాటేకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, కబడ్డీ అవన్నీ కూడా బాగా ఆడతారు. సో ఇంతే అనమాట. నేను ఎక్సర్సైజ్ యోగా మొత్తం కలిపి ఒక 1/2 hour అని అవుతుంది. స్పెషల్గా చూసుకుంటే టైం ఎంత అనేది అవుతుంది. అండ్ అప్పుడు మార్నింగ్ ప్లేస్ చేసేదాన్ని కదా. సో ఎందుకంటే సన్లైట్ అనేది నేను చూసేదాన్ని అనమాట. ఒక 15 to 20 minutes మంచిగా అప్పుడే వస్తున్నాడు కదా సన్, ఒక 15 minutes దాకా మంచిగా ఉంటాడు కదా. సో ఆ సన్లైట్ని చూస్తే మార్నింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ 15 minutes 10 to 15 minutes అతడు వచ్చిన 10 to 15 minutes అప్పుడు సన్లైట్ని చూస్తే కూడా ఐకి ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అవును మార్నింగ్ లేచి సన్లైట్ చూడడం కోసం మార్నింగ్ లేస్తుండే. సో ఇంకా గ్యాప్ వచ్చిందని చెప్పారు కానీ ఇంకా సన్లైట్ చూసేది లేదు. ఇంక 2 స్టార్ట్ చేసిన. అండ్ చూడండి 7:10 అయిపోయింది. ఖచ్చితంగా 1/2 hour పడుతుంది ఇది చేయడానికి. సో ఇంత తొందరగా ఫాస్ట్గా రూమ్ కష్టం పెట్టి బ్రష్ చేసి అసలు వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసిందా ఇది ఒక డౌట్ ఉండే నాకు మధ్యలో చేస్తున్నప్పుడు, కానీ మధ్యలో వచ్చిలేదు. సో అయిపోయింది కదా, మీ పరుపులు తీసేసి రూమ్ కసు కొట్టి నేను బ్రష్ చేసి వాళ్ళకి హీటర్ పెట్టాలా మర్చిపోయినా. హీటర్ పెట్టేసి అది ఏమన్నా ఎట్లా చేసారా? చిన్నోని కూడా వేసినావా? నేను 1 month ఆగేయమన్నగా చిన్నోన్ని.
అంటే వీనికి చూస్తుంటేమని. పో స్నానం చేయి ఫస్ట్. బాగా చేసిరారా ఫస్ట్. మంచిగా ఉందా? మంచిగా ఉందా? ఏం నువ్వు కూడా పోయినవారా? ఏమి నీకు ఇష్టం లేదా? స్నానం చేసుకురా ఫస్ట్ నీళ్ళు కాయ. ఏ స్నానం చేసుకుందాం, అప్పుడే తినద్దు. కాళ్ళు నొప్పులు వేస్తున్నాయటనే అతనికి. చిన్నోడు వద్దన్నాడా? పోండి పోండి స్నానం. ఆడ ఎల్లో కలర్ జగ్గు తీసుకురా, అది ఎంత వేసి కింద పెట్టు. నేను వేస్తాను. నీళ్ళు అయినా పోండి, దెబ్బ స్నానం చేసుకో. టైం అయింది. అవును, ఏం గంటన్నర ఉంటుందా? గంటనే, గంటన్నర. 6:20కే పోయారు. 6:20కే పోయారు. 20 నిమిషాలు వెయిట్ చేసాము. మరి 6:30 నుంచి 7:30 వరకు.